మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా పొలిటికల్ హడావుడి కనిపిస్తున్న నేపథ్యంలో గేమ్ చేంజర్ కథకు సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. RRR సినిమా సెట్స్ మీదుండగానే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను ప్రారంభించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. పాన్ ఇండియా రేంజ్ లో పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే షూటింగ్ ఆలస్యమైనా ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది. తాజాగా గేమ్ చేంజర్ కథకు సంబంధించిన న్యూస్ ఒకటి రివీల్ అయింది. ఈ సినిమా వెన్నుపోటు రాజకీయం నేపథ్యంలో రూపొందుతోందన్న టాక్ వినిపిస్తోంది. తన తండ్రి పార్టీని కొందరు వెన్నుపోటు పొడిచి హస్తగతం చేసుకోవడం, ఆ తర్వాత వాళ్ల దుర్మార్గ రాజకీయాల నుంచి ప్రజలను కాపాడేందుకు రామ్ నందన్ పాత్రలో రామ్ చరణ్ ఏం చేశాడు అన్నదే ఈ సినిమా కథ. రీసెంట్ గా వైజాగ్ బీచ్ లో జరిగిన షూటింగ్ లోనూ పొలిటికల్ సీన్సే చిత్రీకరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పీక్స్ లో ఉంది. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రామ్ చరణ్ తన సినిమా కోసం ఎంచుకున్న కథ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు, ఈ కథ పూర్తిగా ఫిక్షనా లేదా ఏదైనా రియల్ ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్ తో తయారు చేశారా అన్న డిస్కషన్ కూడా జరుగుతోంది. శంకర్ సినిమాలో సామాజిక అంశాలు ఆడియన్స్ కు చాలా బాగా కనెక్ట్ అవుతాయి. అందుకే గేమ్ చేంజర్ లో చూపించబోయే వెన్నుపోటు రాజకీయం కూడా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.